రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు, అల్లు అరవింద్ మేనలుడు, ఉపాసన భర్త, ఇవన్నిటికి మించి పవన్ కళ్యాణ్ తమ్ముడు. బా చూడండి అయిపోయి ఎలా ఉంది అసలు, మామూలుగా లేదు చూసారా, అది మ్యాటర్ అంటే. సో ఒకసారి మీరు ఆలోచించండి, అంటే గోల్డెన్ స్పూన్లో పుట్టాడు, మామూలు కాదు అసలు, గోల్డెన్ స్పూన్లో పుట్టాడు. అంతకంటే అదృష్టం కూడా ఉంటుందా? కానీ ఇంత డబ్బు ఉండి, ఇంత రిచెస్ట్ భార్య ఉండి, మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయ్యండి, ఇన్నుండి కూడా ఒక సాధారణమైన వ్యక్తిలో బ్రతకడం అనేది, అంటే వెల్ డిసిప్లైన్గా ఉండడం అనేది మామూలు విషయం మీరు చెప్పండి. చాలా కష్టం. అది పెంపకం, చిరంజీవి గారి పెంపకం అలా ఉంటుంది మరి. సో అయితే రామ్ చరణ్ RRR సినిమాలో చూస్తే పర్ఫార్మెన్స్ ఒకటి కాదు, ఆస్కార్ అవార్డు డిన్నర్ ఇవ్వచ్చు, కన్నీళ్ళు తెప్పించేస్తాడు. ఒక దేశభక్తి యువకుడు ఎలా పోరాడతాడు, దేశం కోసం ఎలా ఉండాలి, ఎలా ఎంత ప్యాషనిస్టిక్గా పనిచేయాలి అనే ఒక క్యారెక్టర్ అసలు ఎరగదీస్తాడు. అసలు మామూలుగా చేయలేదు. RRR సినిమాలో ఎన్నిసార్లు చూసినా బోర్ కొడుతుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ రాజమౌళి గారు అద్భుతంగా తీశారు. సో రామ్ చరణ్ విషయానికి వస్తే ఒక స్టేజ్ ప్రోగ్రాంలో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు మాటలు చూడండి ఎలా ఉంటాయి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. డిసిప్లిన్ అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే ఏంటి? మనం పద్ధతిగా ఉండడం, పెద్దోళ్ళకి గౌరవం పెట్టడం, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలని తెలిస్తే అది డిసిప్లిన్. సో డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి. డిసిప్లిన్ ఉన్నవాడే గొప్పడు అవుతాడు, డిసిప్లిన్ ఉన్నవాడే మంచి జీవితాన్ని లీడ్ చేస్తాడు, అంతే కదా. సో అది. సో రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఉపాసనని, ఏంటి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అసలు అందంగా లేదు, బాగాలేదు, అట్లా ఇట్లా చాలా రూమర్స్, చాలా కామెంట్స్, చాలా బ్యాడ్గా ఇది చేశారు. కానీ ఉపాసన ఇప్పుడు బెస్ట్ కపుల్స్ అయ్యారు వాళ్ళు. అందం అంటే ఏంటి? అందం అంటే నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్, నీ థింకింగ్, నీ ఆలోచన, నువ్వు మాట్లాడే మాట, నీ బిహేవియర్, ఇవన్నీ అందానికి వస్తాయి. ఏంటి అందానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటున్నావా? సో ముక్కు ముఖం మోడడం ఒకటే కాదు, ఇవన్నీ ఉంటే అప్పుడు నీ అందం రిఫ్లెక్ట్ అవుద్ది, గొప్పగా కనపడుతావు, నీ అందం సూపర్గా ఉంటుంది పబ్లిక్కి. సో అందుకని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఉపాసన ఎంత గ్రేట్ అంటే అపోలో హాస్పిటల్ CEO అంటే ఎంత మామూలు విషయం. CEO అంటే ఏంటి అసలు, గ్రేట్ కదా. CEO అంటే ఎన్ని వేల కోట్లు వస్తుందండి, మామూలు విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా నువ్వు చూడు, ప్రతి విలేజ్లో, ప్రతి రోడ్లో, ప్రతి సిటీలో అపోలో ఫార్మసీ ఉంటుంది. జస్ట్ అపోలో ఫార్మసీ తోటే కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుందండి. హాస్పిటల్స్ పక్కన పెట్టండి, ఇంకా అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అది అపోలో హాస్పిటల్స్ నెక్స్ట్ లెవెల్. అలాంటి ఒక ఉపాసనని పెళ్లి చేసుకోవడం అనేది అది గొప్ప విషయం. రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరు చూడండి ఇప్పుడు బెస్ట్ కపుల్స్. అబ్బా భలే ఉన్నారు, ఇది భలే అందంగా ఉంది ఉపాసన అని చెప్పేసి ఉపాసన గారి గురించి ఎంత బాగా తను ఎలా మోటివేట్ చేసుకుంటూ తను ఎలా డెవలప్ చేసుకుందంటే క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా ఎలా ఉండే అమ్మాయి అలా. సో అదేనమాట. సో రామ్ చరణ్ ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని సూపర్గా బతకాలి అనుకుంటే పెద్ద విషయమే కాదు. ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు, సూపర్గా ఉండొచ్చు. పెద్ద పెద్ద మోడల్స్తో డేటింగ్ కూడా చేయొచ్చండి రామ్ చరణ్ తలుసుకుంటే. కానీ అన్నీ కాదు, ఒక బాధ్యత గల భర్తగా, ఒక బాధ్యత గల కొడుకుగా, ఒక బాధ్యత గల హీరోగా, ఒక బాధ్యత గల యువకుడిగా బతకడం అనేది అది అందరికీ సాధ్యం అవుతుందా చెప్పండి మీరు? అట్లా రామ్ చరణ్ గారిని చూసి మనం చాలా 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 నేర్చుకోవాలండి, నిజంగా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన డిసిప్లిన్గా, ఆయన సంవత్సరానికి 4-5 సార్లు స్వామిమాల వేస్తాడు, చెప్పులు లేకుండా ఉంటాడు. చెప్పులు లేకుండా గోల్డెన్ స్పూన్లో పుట్టిన కుర్రోడు చెప్పులు లేకుండా ఉండడం అంటే, మనం ₹1 కోటి ఉన్నామని మనం కొంతమంది చూస్తుంటారు, అసలు మామూలు బిల్డప్ ఉండదు. సో అది రామ్ చరణ్, చిరంజీవి గారు అలా పెంచారు, అది గొప్పతనం. సురేఖ గారు అలా పెంచారు, అది గొప్పతనం. ఆయన పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో రామ్ చరణ్కి, చాలా